అమెరికాలో మొన్న ఒక అమ్మాయి షాప్‌లో దొంగతనం చేసి పట్టుబడిపోతే పోలీసులొస్తే "ప్లీజ్, ప్లీజ్, ప్లీజ్ సేవ్ మీ నేను తప్పు చేయలేదు. నేను పేమెంట్ చేయాలి మర్చిపోయాను అంతే. నేనేం దొంగతనం చేయలేదు" అంటే ఆవిడ దొంగతనం చేసిందని ధృవీకరించారు. ఆవిడ భారతీయురాలు సిగ్గుచేటని మనం మాట్లాడుకున్నాం. దీన్ని బేస్ చేసుకుంది సాగరిక ఘోష్. ఏదైతే భారత వ్యతిరేకి, మోడీ వ్యతిరేకి, హిందుత్వ వ్యతిరేకి. నరేంద్ర మోడీ ఏమన్నా దాంతో చెప్పి అక్కడి నుంచి దొంగతనం చేయమంటాడా? మొన్న ఈ మధ్యన ఒకటి ఇట్లాంటి ఇన్సిడెంటే జరిగింది కదా! దొంగతనం చేస్తా పట్టుబడినటువంటి ఒక ఇద్దరు భారతీయులకు సంబంధించి, తెలుగు వాళ్ళకి సంబంధించినటువంటి అంశం. అయితే అది వాళ్ళ వ్యక్తిగత బుద్ధి. అట్లాంటోళ్ళు ప్రతి రాష్ట్రంలో, ప్రతి దేశంలో, ప్రతి ఊళ్ళో ఉంటారు. అలాంటి దరిద్రులను తీసుకొచ్చి భారత్ మొత్తం ఇట్లాంటిదే అన్న కోణంలో ప్రొజెక్ట్ చేసుకొచ్చింది. ఈలోపు దాని మీద మండిపడినటువంటి హిందుత్వవాదులు అమ్మాయికి సంబంధించినటువంటి విషయాలు ఆరా తీశారు. తీరా చూస్తే ఆ అమ్మాయి భారతీయురాలు కాదని తేలింది. బంగ్లాదేశీ అని తేలింది. బంగ్లాదేశీ అమ్మాయిని దొంగతనం చేస్తే భారత్ కంటగడతావా అంటే ఇప్పుడు సాగరిక ఘోష్ మీదన పెద్ద ఎత్తున విరుచుకుపడుతున్నారు హిందుత్వవాదులు.